వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. బైక్ నడిపే సమయంలో అతనికే కాదు, వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరి అని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలియజేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హెల్మెట్లను ధరించి పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే సుప్రీంకోర్టు కూడా తప్పనిసరిగా మోటారు వాహనాలు నడిపే వారికి హెల్మెట్ ఉండాల్సిందేనని తీర్పు ఇచ్చినట్లు ఎంవీఐ తెలిపారు. గత సంవత్సరం గుంటూరు జిల్లాలో 894 ప్రమాదాలు జరిగితే అందులో 335 మంది మరణించారని, మరో 781 మంది క్షతగాత్రులయ్యారని చెప్పారు. ఇందులో ద్విచక్ర వాహనాల ప్రమాదాలు 207 జరిగితే 94 మంది మరణించారని, వీరు కేవలం హెల్మెట్ ధరించకనే మరణించినట్లు ఎంవీఐ రాఘవరావు వివరించారు. అందుకే హెల్మెట్లపై అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటార్ సైకిల్ విక్రయించే డీలర్లు సైతం హెల్మెట్ కూడా కలిపి ఇవ్వాలని చెప్పారు. రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మాసోత్సవాలు ఉద్దేశం ఏంటంటే, మన గుంటూరు జిల్లాలో సుమారు 2025 సంవత్సరంలో 894 ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో 335 మంది చనిపోయారు, 781 మంది క్షతగాత్రులు అయ్యారు. అందులో కేవలం ద్విచక్ర వాహనాల ద్వారా 207 ప్రమాదాలు జరిగి 94 మంది చనిపోవడం జరిగింది. అంటే 218 మంది క్షతగాత్రులు అయినారు. అందులో హెల్మెట్ ధరించని వారే అధిక శాతం. హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తలకు గాయం కాకుండా, తద్వారా మరణించకుండా బయటపడవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇయర్ సుమారు 894 అంటే 900 యాక్సిడెంట్లు జరిగితే 335 మంది చనిపోయారు. దాంట్లో 2 వీలర్ వాళ్ళు 94 మంది చనిపోయారు. 94 అంటే ఆల్మోస్ట్ 1/3, అంటే ప్రతి సుమారు 335లో సుమారు 100 మంది హెల్మెట్ ధరించకపోవటం వల్లనే చనిపోవడం జరిగింది మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇది జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, జనవరి 1 నుంచి 31 వరకు. దీంట్లో భాగంగా ఈ హెల్మెట్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మన నిమ్మకాయల యాడ్ నుంచి బస్ స్టాండ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన పెంచుకుని ప్రజలందరూ కూడా ఆర్టీఏ తెనాలి పరిధిలో ఉన్న 5 మండలాల ప్రజలు, అలాగే మిగతా గుంటూరు జిల్లా ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించే డ్రైవ్ చేయాలి. అలాగే వెనక పిలియన్ రైడర్ ఉన్నా కూడా అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఇద్దరికి దెబ్బ తగులుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ వాడాలి. కాబట్టి ఐఎస్ 4151 స్టాండర్డ్స్ ఉన్నాయి, అది వాడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 1900 మోటార్ వాహన చట్టం 1988 సెక్షన్ 129 ప్రకారం ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు అతని వెనక ఉన్న కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలి. అంటే 1988 ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 129 ప్రకారం కంపల్సరీ, అంటే డ్రైవరు, పిలియన్ రైడరు, అంటే మోటార్ సైకిల్ డ్రైవరు, పిలియన్ ఇద్దరు హెల్మెట్ ధరించాలి విధిగా. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా చట్టాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. మోటార్ వాహన చట్టం రూలు 138F ప్రకారం డీలర్ ద్విచక్ర వాహనం అమ్మేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు అమ్మవాళ్ళని నిర్దేశించినది. దీనిపై డీలర్లందరికీ అవగాహన కల్పించడం. కావున మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రహదారి ప్రమాదాల్లో కాపాడుకునేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఈ తెనాలి ఆర్టీఏ తరపున ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్, 2 వీలర్ ముఖ్యంగా 2 వీలర్ వాళ్ళు హెల్మెట్ ధరించవలసిందిగా మరీ ఆర్టీఏ తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. థ్యాంక్ యూ.